ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షను చేపట్టిన విషయం తెలిసిందే. 11 రోజుల పాటు పవన్ కళ్యాణ్ ఈ యొక్క దీక్షలో కొనసాగుతూ ఉన్నారు. ఇక దీక్షలో భాగంగా పవన్ కళ్యాణ్ కేవలం ద్రవ ఆహారం మాత్రమే తీసుకుంటారు. ఇక 11 రోజులు కేవలం పాలు, పండ్లు, మంచినీరు, ద్రవ ఆహారం తీసుకుంటూ ఆయన యొక్క దీక్షను కొనసాగిస్తూ ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఎందుకు వారాహి అమ్మవారి దీక్షను చేపట్టారనే దానిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తూ ఉంది. ఇక జనసేన పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి భక్తుడు. అందుకే ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన రథానికి కూడా వారాహి అనే పేరు కూడా పెట్టుకున్నారు. అలాగే ఎన్నికల ప్రచారానికి కూడా వారాహి విజయయాత్ర అనే పేరు కూడా నామకరణం చేశారు. ఇక ఎన్నికల్లో జనసేన గ్రాండ్ విక్టరీ కొట్టడం, ఆ పార్టీ నేతలు పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించడం మనందరికీ తెలిసిందే. 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాలు సాధించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఏపీ అసెంబ్లీ టీడీపీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక ఈ యొక్క క్రమంలోనే వైసీపీని అధిగమించింది. ఇక కూటమి ప్రభుత్వంలో చేరిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా కూడా బాధ్యతలు స్వీకరించారు. ఇక ఈ యొక్క క్రమంలోనే ఆయన వారాహి అమ్మవారి దీక్షను చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే ఈ యొక్క దీక్షలో సినీ రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొంటున్న విజువల్స్ నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి. అయితే తాజాగా ఇప్పుడు వారాహి అమ్మవారి దీక్షను పవన్ కళ్యాణ్ చేపట్టి ఈ రోజుకు 11 రోజులు కావడంతో ఈరోజు వారాహి అమ్మవారి దీక్షకు ఇరుముడి కట్టనున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఇప్పుడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన సతీమణితో కలిసి ఈ యొక్క దీక్షలో పాల్గొన్న విజువల్స్ నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి. ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు ఇలా పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష ఇరుముడి చేస్తున్న నేపథ్యంలో ప్రత్యేకంగా తన సతీమణితో కలిసి ఈ యొక్క ఇరుముడిలో భాగం పంచుకోవడం, ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ న్యూస్ మాత్రం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉంది.